మా బాబుని తిరుమల ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి తీసుకెళ్తున్నాను. ఇంటూ+1 అవగాహన సదస్సు అయితే పెట్టారు. సండే రోజు 10 కల్లా అక్కడ ఉండమని చెప్పారు. ఇలా మేము 8:30కి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్తుంటే ఇంకా మంచు పడుతూనే ఉంది. రోడ్ కూడా సరిగ్గా కనిపించట్లేదు. చాలా బాగుంది క్లైమేట్ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మధ్యలో వెళ్తుంటే డ్యామ్ కనిపించింది. అప్పుడే వదిలినట్టున్నారు వాటర్. చూసారా ఎంత బాగుందో, భలే ఫ్లోలో ఉంది. ఆ సౌండ్కి అక్కడి నుంచి అసలు అయితే నాకు రాబుద్ది కాలేదు. అందులో ఆ మంచులో ఇంకా బాగుంది. దారిలో వెళ్తూ ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలా ఫ్లెక్సీలో అందరినీ చూస్తుంటే నాకు భలే హ్యాపీగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్ప్ డెస్క్ దగ్గర అప్లికేషన్ అయితే ఫిల్ చేసేస్తున్నారు. ఆధార్ కార్డ్ తీసుకొని అక్కడ ఫిల్ చేసేసిన తర్వాత ఇక్కడ సిస్టంలో అయితే ఎంటర్ చేసేస్తున్నారు. ఎంటర్ చేశాక హాల్ టికెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ 4 to 5 బ్లాక్స్ కింద డివైడ్ చేశారు. మా బాబుది శ్రీనివాసం ఏలో వచ్చింది ఎగ్జామ్. లోపలికి అయితే వెళ్ళిపోయాడు. సో ఈ లోపల నేను ఇక్కడ అవగాహన సదస్సు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి ఇలా చూసాను అనమాట. చాలా పెద్ద గ్రౌండ్. అండ్ నెక్స్ట్ హీ ఈజ్ ద లెజెండరీ మ్యాన్ తిరుమలరావు గారు. ఆయన స్పీచ్ వింటూ ఉంటే ఇంకా వినాలనిపించింది నాకు. ఇక్కడ ఎంతమంది అయితే వచ్చారో అంతమందికి కూడా భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మా బాబు ఎగ్జామ్ హాల్ నుంచి అయితే వచ్చేసాడు. ఎగ్జామ్ ఎలా రాసావు నాన్న అంటే బాగా రాసాను అన్నాడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ అయితే ఇచ్చారు ఒకే పేపర్లో. 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్. వాడిని ఇక్కడ మీటింగ్ దగ్గర తీసుకెళ్ళి ఒక 5 minutes అయితే కూర్చోపెట్టాను.